సో ఈరోజు ఏం డిష్ చేస్తున్నాను అనుకుంటున్నారా? చాలా సింపుల్‌గా అండ్ ఈజీగా తయారైపోయే తవా పులావ్ అయితే చేస్తున్నాను. లాస్ట్ టైమ్ ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు తిన్నాను తవా పులావ్. నాకు కొంచెం నచ్చింది. యాక్చువల్‌గా నేనేమనుకున్నా అంటే తవ్వ గానీ, నార్మల్ పులావే ఇస్తాడు గదా! దాంట్లో ఏంటి డిఫరెన్స్ ఉంది అని అనుకున్నా గానీ, అక్కడ టేస్ట్ చేస్తే మాత్రం కొంచెం డిఫరెన్స్ అనేదైతే కనిపించింది నాకు. నార్మల్ కొంచెం ఫ్రైడ్ రైస్ తింటున్నట్టు అనిపించింది నాకు ఆ తవా పులావ్ తింటుంటే. అది కూడా విత్ వెజిటబుల్స్. వాళ్ళు చాలా ఎక్కువ వేశారు. బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్ అవన్నీ వేశారు. పొటాటో కూడా. మనం నార్మల్‌గా ఫ్రైడ్ రైస్‌లో అయితే మనం మామూలుగా అవన్నీ వేసుకోం కదా! ఈ పులావ్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించి అది కూడా ఫ్రైడ్ రైస్ టేస్ట్ వస్తుండేది. సరే ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూద్దామని చెప్పైతే ఈరోజైతే ట్రై చేస్తున్నాను తవా పులావ్. చాలా ఈజీగా మనం లంచ్ బాక్స్‌లో అయితే కట్టవచ్చు. కొంచెం మిర్చి తక్కువ చేసుకుంటే కిడ్స్‌కి కూడా కట్టేయొచ్చు అదైతే. అది ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాము. ఇంగ్రీడియెంట్స్ ఏంటేంటి కావాలి అనేదైతే ఒకసారి చూసేద్దాం పదండి. ఈ తవా పులావ్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే ఆనియన్స్, కొంచెం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ అవి కూడా చాలా చిన్నగా కట్ చేసుకున్నాను నేను, టమాటో, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, అలానే దాంతోపాటు కొంచెం రైస్. నేనైతే అన్ని వెజిటబుల్స్ కొంచెం చిన్న చిన్న పీసెస్లానే కట్ చేసుకున్నాను. ఎందుకంటే తవ్వ మీద కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. మీరు కూడా మాక్సిమం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే ఏంటంటే తొందరగా కుక్ అయిపోతుంది. పెద్ద పీసులు ఏంటంటే తవ్వ మీద ఉడకడానికి టైం పడుతుంది. కాబట్టి కొంచెం మాక్సిమం చిన్న సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను దీంట్లో వేసేదైతే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ వేసాను. మీకు కావాల్సిన వెజిటబుల్స్ మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. కొంతమంది దీంట్లో పొటాటో కూడా వేసుకుంటారు, బీట్రూట్, కాలీఫ్లవర్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి ఇంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఈ వెజిటబుల్స్తో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే పాన్ ఆన్ చేసుకుందాం. దీంట్లోకి పాన్లో నేను బటర్తో చేస్తున్నాను. కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది బటర్ వేస్తే. బటర్తో పాటు కొంచెం ఆయిల్. నెయ్యి తినేవాళ్ళు బటర్ బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బటర్తో చేస్తున్నాను. ఒకసారి చూద్దాం ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే నేను పాన్ మీద అయితే కొంచెం బటర్ తీసేసుకుంటున్నాను. బటర్ ఎందుకు అని అంటే మనకి స్ట్రీట్ స్టైల్ తవా పులావ్ అన్నప్పుడు బటర్ వేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. బటర్తో పాటు కొంచెం ఆయిల్. దీంట్లోకి అయితే ఫస్ట్ నేను ఆనియన్స్ వేసేస్తున్నా. గ్రీన్ చిల్లీస్ కూడా. ఈ తవా పులావ్ అనేది మ్యాక్సిమం మనం హై హీట్లోనే చేసేలా చూడాలి. సిమ్లో అలా ఏం కాకుండా మనం ఫ్లేమ్ అనేది హైలోనే పెడితే తొందరగా కుక్ కూడా అవుతుంది. తర్వాత ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది హై హీట్ మీద చేసినప్పుడు. సేమ్ మన చైనీస్ ఫుడ్ చేస్తాం కదా, అలానే హై హీట్లో పెట్టాలి ఇది. ఆనియన్స్ అయితే కొంచెం ట్రాన్స్లూసెంట్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లోకి మనం యూజ్ చేసుకున్న వెజిటబుల్స్. నేనైతే దీంట్లో కొంచెం క్యారెట్, క్యాప్సికమ్ అండ్ బీన్స్ అయితే వాడుతున్నాను కాబట్టి అవి వేసుకుంటున్నా. మీరు మీకు నచ్చిన చాయిస్ అయితే వేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా నేను కొంచెం మీడియం కన్నా స్మాల్ సైజులో కట్ చేశాను క్యారెట్లు అయితే. ఇంకొంచెం చిన్నగా చాపర్లో బాగా చాప్ చేసేసినా సరిపోతుంది. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇప్పుడే కొంచెం సాల్ట్ అనేది వేసేస్తున్నాను దీంట్లోని. ఏంటంటే తొందరగా కొంచెం కుక్ అవుతుందని. మినిమం ఒక 10 minutes అయినా పడుతుంది ఈ వెజిటబుల్స్ అన్ని కుక్ అవ్వడానికి. కాబట్టి మనం మూత పెట్టి కుక్ చేస్తే సరిపోతుంది. ఇలా మూత పెట్టి అయితే కుక్ చేద్దాం. ఒక 10 minutes వరకు కొంచెం ఫ్రై చేయాలి బాగా. ఫ్రై అయ్యాక మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేద్దాం దీంట్లోకి. వెజిటబుల్స్ అయితే కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేయాలి.
తీసుకున్న పాన్ అయితే నేను మాయర్లో తీసుకున్నాను. మాయర్ బ్రాండ్ది ఇదైతే. ఇది కాస్ట్ ఐరన్ నేను కుక్ చేస్తుంది అయితే. ఇది తీసుకుని ఒక 2 years అయితే అవుతుంది. దీంట్లో దోశలు మాత్రం చాలా బాగా వస్తాయని చెప్పి తీసుకున్నాను. అంటే ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, నాన్ స్టిక్ వద్దు, కాస్ట్ ఐరన్ లేదంటే స్టెయిన్లెస్ స్టీల్ అంటున్నారు కదా. స్టెయిన్లెస్ స్టీల్లో దోశలు వేసుకోవాలంటే కష్టం. కాస్ట్ ఐరన్ మీద ఏంటంటే మనం మంచిగా సీజన్ చేసుకుంటే అసలు దోశలు చాలా బాగా వస్తాయి, పైగా చాలా క్రంచీగా కూడా ఉంటుంది. కాబట్టి నేనైతే కాస్ట్ ఐరన్ అయితే తీసుకున్నాను ఒక 2 years బ్యాకే. దీంట్లో దోశలు మాత్రం చాలా ఎక్సలెంట్గా వస్తుంది. సో సరే ఒకసారి ఇలా తవ్వ పులావ్ కూడా ట్రై చేసి చూద్దాం, ఎలానో ఉంది కదా మన దగ్గర పెద్ద సైజ్ తవ్వ అని అయితే చేస్తున్నా. చూడాలి అవుట్కమ్ ఎంత బాగా వస్తుందో అనేది. ప్రస్తుతానికి అయితే నీట్గా లైక్ ఫ్రై మాత్రం బాగానే అయినట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ వెజిటబుల్స్ కొంచెం ఉడికితే చాలు, మరీ డీప్ ఫ్రై అయినంత అవసరం లేదు. జస్ట్ నార్మల్గా సాటే అయినా చాలు ఈ వెజిటబుల్స్, ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా చిన్నగా కట్ చేసాము. ఇవి కుక్ అయిపోయి ఉంటాయి ఇప్పటికల్లా. చూసారు కదా క్యాప్సికమ్ క్యారెట్స్ అన్నీ ఉడికిపోయాయి. మనకి ఇలా కట్ చేస్తే ఇలా బ్రేక్ చేస్తే చూసారా నీట్గా కట్ అయిపోతుందంటే నీట్గా ఉడికిపోయాయి. కాబట్టి ఇప్పుడు దీంట్లో అయితే నేను టమాటో వేయాలి లాస్ట్. మనకి ఇది కాస్ట్ ఐరన్ అవ్వడం వల్ల ఫ్రై కూడా పాన్ ఫ్రై కూడా చాలా బాగా అవుతుంది. నాన్ స్టిక్కి మీకు ఈ బ్లాక్గా కూడా రాదు, కాస్ట్ ఐరన్ కాబట్టి అలా వస్తుంది. ఐరన్లో చేస్తే ఏంటంటే మనకి అట్లు కానీ దోశలు కానీ కూడా చాలా క్రంచీగా వస్తాయి. ఒక 2 to 5 minutes మూత పెట్టేసి ఈ టమాటోస్ కొంచెం మగ్గినంత వరకు ఉంచితే సరిపోతుంది. టమాటోస్ మొత్తం మషిగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి అయితే రైస్ వేసేసుకుందాం. ఈ రైస్ మీద నేనైతే కొంచెం కారం చాలా లైట్గా వేస్తున్నా, ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి జస్ట్ కొంచెం కారం. అలానే గరం మసాలా. బయట వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లోని కొంచెం ఆరోమేటిక్ పౌడర్ లాగా, లేదు అని అంటే అజినోమోటో వేస్తారు. సో మనం కొంచెం స్ట్రీట్ స్టైల్లో కావాలి అలాంటివి ఏం లేకుండా అనుకుంటే నేనైతే ఈ పిరి అయితే వాడుతున్నా. దీంట్లోకి పిరి వేస్తున్నా. దీంట్లో పిరి వేసిన ఏంటంటే మనకి కరెక్ట్గా లైక్ ఎగ్జాక్ట్ తవా స్టైల్ లాగా స్ట్రీట్ స్టైల్లో ఫ్లేవర్ వస్తుంది. నేనైతే ఈ పిరి ఈ బ్రాండ్ వాడుతున్నా. లేదు అంటే మనం మ్యాజిక్ మసాలా అయినా వేసుకోవచ్చు. మ్యాగీ వాళ్ళది మ్యాజిక్ మసాలా ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రైస్ అనేది కలపాలి, లేదు అని అంటే బయట పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను అందుకే ఫస్ట్ నుంచి కొంచెం రైస్తోనే చేద్దామని అనుకున్నా, ఎందుకంటే మన తవాలో ఇవి రైస్ అంతా అకామిడేట్ కూడా ఇవ్వాలి కదా. అప్పటికి కొంచెం రైస్ నాదైతే బయటకు పడుతుంది, బట్ ఇట్స్ ఓకే. ఈ టైంలో మీరు సాల్ట్ కూడా చూసుకోండి. సాల్ట్ ఎందుకంటే నేను ఓన్లీ వెజిటబుల్స్ వేసేటప్పుడే సాల్ట్ వేసాను, రైస్ వేసినప్పుడు సాల్ట్ వేయలేదు. కాబట్టి కొంచెం సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ పడేవాళ్ళు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. నాకు తెలిసినంత వరకు నాకు కొంచెం సాల్ట్ పడుతుంది, ఎందుకంటే నేను ఇందాక చాలా తక్కువ సాల్ట్ వేసా. కాబట్టి ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను, రైస్ కూడా సరిపోతుందని. ఇలా 2 స్పూన్స్ ఉంటే లాడల్స్ మనకి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి, కలపడానికి, లేదంటే పడిపోతుంది బయటన. మనం ఇది చల్లారే రైస్ వేసాం కాబట్టి రైస్ కూడా కంప్లీట్గా కొంచెం
వేడి అవ్వాలి అంతవరకు తవ మీద అయితే మనం పెట్టి కుక్ చేయాలి వీటిని. లైక్ కంప్లీట్గా రైస్ కూడా వేడివేడిగా రావాలి మనకి. చల్లార్చిన రైస్ కదా, జస్ట్ ఒకసారి కలిపేస్తే అయిపోయింది అని కాదు. మొత్తం కలిపాక ఒక 5 minutes అయినా తవ మీద పెట్టి సిమ్లో పెడితే సరిపోతుంది. ఇంక ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా సిమ్లో ఉండాలి, లేదంటే ఇంకా మొత్తం మాడిపోతుంది. కాస్ట్ ఐరన్ కాబట్టి నాకు తొందరగానే హీట్ ఎక్కుతుంది పాన్, కాబట్టి నేనైతే సిమ్లో పెట్టేశాను. ఇంకా మనం హైలో పెడితే మాత్రం మొత్తం అన్ని వెజిటబుల్స్ మాడిపోతాయి. రెడీ అయిపోయింది తవా పులావ్. మొత్తం రైస్ కూడా వేడెక్కిపోయింది. జస్ట్ పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే సరిపోతుంది. కొత్తిమీర, కట్ చేసిన ఆనియన్స్. మనకి స్ట్రీట్ స్టైల్ తవా పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే సర్వ్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా కూడా చేసేయచ్చు. తవా పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చూస్తా. మనం పిరి మసాలా వేయడం వల్ల ఎగ్జాక్ట్గా లైక్ స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది నాకైతే. ఇది చాలా టేస్టీగా వచ్చింది, చాలా క్విక్గా కూడా రెడీ అయిపోయింది. నాకు ఇది కట్ చేయడానికి వెజిటబుల్ కటింగ్కి ఒక 1/2 hour పట్టింది, కానీ మిగతా ప్రాసెస్ అంతా ఒక 15 to 20 minutes అయితే రెడీ అయిపోయింది. కొంచెం చిల్లీస్ తక్కువ వేసుకుంటే కిడ్స్ కూడా తినొచ్చు, కిడ్స్కి లంచ్ బాక్స్లో కూడా కట్టేయచ్చు. లేదు అని అంటే ఈజీగా మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే దీనికి లంచ్లో కూడా చాలా చక్కగా బాక్స్లో కూడా కట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది ఇదైతే. పైగా మీరు కానీ ఆనియన్స్ ఉంటే అది సపరేట్గా తీసుకెళ్ళి తినే ముందు కొంచెం ఆనియన్స్ వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఆనియన్స్ వేసుకున్నాను, సో నాకు ఇంకా కొంచెం టేస్టీగా అనిపిస్తుంది ఇదైతే ఆనియన్స్ వేసుకోవడం వల్ల. మీకు కానీ రెసిపీ నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఈ రెసిపీని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.